కలియుగ దేవుడు ప్రపంచ దేశాల్లోనే ప్రఖ్యాతిగాసినటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి మనకందరికీ తెలుసు. వెంకటేశ్వర స్వామి అంటేనే పవిత్రతో కూడుకున్నటువంటి టెంపుల్ అనేది తిరుపతిలో వెలిసింది అని అన్నమాచార్యులు కూడా మరిది దీని గురించి గొప్పగా వివరించడం జరిగింది. అలా దేవుడికి ఈవేళ ఘోరమైనటువంటి అపరాధం ఇవాళ బిఆర్ నాయుడు వల్ల కలిగింది. అతను అనేకమైనటువంటి తప్పులు చేస్తూ తిరుపతి లడ్డీ మీదే అబండాలు వేస్తూ ఈ కలియుగ దేవుణ్ణి అగౌరవపరిచే విధంగా ఆ ప్రసాదాన్ని పవిత్రంగా భావించే హిందువులందరి మనసుల్ని కూడా గాయపరిచే విధంగా మాట్లాడిన మాటలు. అలాంటి వ్యక్తి మరి రాసలీలలు కూడా ఈవేళ ప్రపంచ దేశాలన్నీ చూసాయి, భారతదేశం చూసింది, అన్ని రాష్ట్రాల ప్రజలు చూశారు. ఇలాంటి దుర్మార్గుడినే మరి తిరుపతి దేవస్థానం చైర్మన్గా నియమించిన చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా బుద్ధి రాలేదా? జ్ఞానోదయం కలగలేదా? తప్పు చేస్తే వెంటనే శిక్షించవలసిన బాధ్యత లేదా? రిజైన్ చేయించవలసిన బాధ్యత లేదా? పవిత్రతని కాపాడవలసిన బాధ్యత లేదా అని అందరూ ఘోషిస్తున్నప్పటికీ మరి రాజకీయ లబ్ధి కోసం ఆంధ్రజ్యోతి అధినేత అయినటువంటి బిఆర్ నాయుడు గారు, TV5 అధినేత అయినటువంటి బిఆర్ నాయుడు గారిని ఇంకా చైర్మన్గా కొనసాగించడం అంటే అది సిగ్గుసేటు. ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమీ జరగకపోయినా దేవాలయాల్లో మెట్లు కడిగి పవిత్రంగా తుడిసి చేసినటువంటి వ్యక్తి ఆయన కూడా ఇప్పుడు బిఆర్ నాయుడు రాసలీలలు చూసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడుకి చెప్పి రిజైన్ చేయించండి, మీకు మాకు పార్టీకి మంచి జరుగుతుంది, దేశ ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు అని చెప్పిన సందర్భాలు మరి చెప్పి అతన్ని ఒప్పించి బిఆర్ నాయుడిని చైర్మన్ పదవికి రిజైన్ చేసి పవిత్రతను కాపాడాలి, తిరుపతి పవిత్రని ఈ సందర్భంగా మంచి బుద్ధిని వాళ్ళకి వెంకటేశ్వర స్వామి ప్రసాదించాలని వెంటనే చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడు చేత రిజైన్ చేయించి హిందువుల ఆరాధ్యత అయినటువంటి వెంకటేశ్వర స్వామి తాలూకా పవిత్రతని కాపాడవలసిన బాధ్యత ఉందని మీ ద్వారా తెలియపరచుకుంటాం.